Thank you, Suhas. First of all, అర్జున్ చాలా నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం నువ్వంటే ముఖ్యంగా బన్నీ గారికి బాగా ఇష్టం నువ్వంటే చాలా చెప్తున్నాను నీ గురించి నేను చెప్పా కదా నీ ఎదుగుదల చూస్తున్నాం కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికి హీరోగా చేస్తాను తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలి నేను అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా అయితే థింక్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఒకసారి చూస్తున్నాం కదా చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ నిండిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాసేసి చాలా బాగా చేశారు ఇన్స్పైర్డ్ క్యారెక్టర్ పాయల్ చాలా బాగా చేశారు మీరందరూ అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే రాజేష్ చెప్పుంటాడు ఎప్పుడు కంట్రీస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా నాకు తెలిసి ముందు ముందు విజయ్ బులగాని పాటలా రాసుకోవాలి అట్లా అనిపిస్తుంది అలాంటి రోజు రావాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అందరికీ ఇంకేమైనా రిక్వెస్ట్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్ థ్యాంక్ యూ అండ్ అజ్జు గురించి చెప్పాలి నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా పక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ అదే చూశాను నేను ఇలా ఏఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ సో ఆయన టెస్ట్ చేయమన్నాను సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేస్తున్నాం అన్నారు ఇట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అమాయకుడు కూడా లాజిక్ ఉన్నవాడు నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీ నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు ఎప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత అర్జున్ తోటసీ సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను కానీ 23 డేస్లో 100% లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు కదా 100%లో కేవలం అర్జున్ అండ్ తోటసీతో 100 ఆర్యా 100%లో 1 ఎక్కిండి ఐ థింక్ 1 ఒక్కడికి ఇంకే జాయిన్ అని అంటున్నాడు అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100%లో 1 ఒక్కడిని 4 ప్రేమతో రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీన్ కామన్ ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా పిచ్చి అందరికీ సో నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడే రాదు జనాలతో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ చెప్తాడు ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా దాంట్లో వెంటనే చెప్తాడు కథ చెప్తేనే ఎటు వెళ్ళిపోతాడు ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి కళ్ళు వెళ్ళిపోతుంటాయి కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు సో మీరు మాట్లాడితే లాజిక్ కనిపించట్లా మీరు నిజంగా మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు నేను ఇప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000 సర్కులు సంపాదించేవాడు ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాను ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి మనిషి ఉండేవాడు కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది అదవుతాం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పాలి అర్థం కావట్లా నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ గారి వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు కానీ లేదు నేను ఒక సినిమా చేసి వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత నిజాయితీ పరు ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాయితీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాబట్టి దగ్గర ఎక్స్ప్రెషన్ రాదు జనంతో మాట్లాడడం రాదు నాకు శ్వాసని కథలా ఒప్పించడం నాకు మేమే నిజంగా ఏం చెప్పాడని అంటే అంత అమాయకత్వం ఉంటుంది అన్నమాట చెప్పడం కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో
లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా, కథ చెప్పాడు, మన ఏదో కరెక్షన్స్ చెప్తాము, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ నేను చెప్పలేకపోయాను. ఎంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో ఎంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్లో షార్ట్ డేస్ ఎంత క్లియర్గా ఉంది, నాకు తెలుసు అట్లా తీశాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో. నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్గా చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. నేను నమ్మలో లేదో వీడు చేయడం మానేసే గురించి లాజిక్ ఉన్న సినిమా తీరు మానేసాను. ఇంకా అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేసాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది. అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న అనేది. లవ్యూరా ఏం చెప్పాలి అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. వీళ్ళందరూ వచ్చినందుకు వచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ సో యూ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తిక్ లవ్ యూ కార్తిక్. అండ్ సీను, అండ్ నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పాను అడుగు ఒకసారి దాన్ని. ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. రోజులు గుసగుసలాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్ చూడండి. డెఫినెట్గా మేము డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ.